అండి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల దేవ యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో నీకు వందనాలు. కృప కలిగిన దయగల తండ్రివి, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, ఎనలేని జాలి కనికరం గలవాడు, బట్టి మానవుడిని ఎంతగానో ప్రేమించిన వాడు, మానవుడు కొరకు మరి విమోచన నిమిత్తం ఈ లోకానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మానవుడిగా పంపించిన వాడు. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు. కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా దయ చూపించి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ఈరోజు రక్షణ విడుదల. మరి రక్షణ అని అంటే మనం ఏదన్నా ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి దాంట్లో నుంచి కాపాడబడటం అనేది రక్షణ. అది కూడా దానికి మారు పేరు విడుదల. రక్షణ విడుదల. ఈ రక్షణ విడుదల ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని కాలాలు ఉన్నాయి, ఎన్ని కాలంలో మనిషి జీవిస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తే 3 రకాలుగా మనకు అనిపిస్తుంది. మానవ జీవితంలో 3 రకాల కాలాలు మనకు కనపడుతుంటాయి. ఏంటి అని అంటే, మొట్టమొదటిది పూర్వకాలం అంటే నేను పుట్టక ముందు జరిగిన కాలాన్ని పూర్వకాలం అంటారు. దాన్ని ఏమన్నారంటే పాపపు శిక్ష నుండి విడుదల. ఇక రెండోది ఏంటి అని అంటే వర్తమాన కాలం, అంటే ప్రజెంట్, ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్స్ అన్ని వర్తమాన కాలంలో, ప్రస్తుత కాలంలో మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటి. ఇంకోటి ఏంటి అంటే భవిష్యత్ కాలం కొరకు ఇప్పుడు మనం ఏ విధంగా సిద్ధపడాలి, భవిష్యత్ కాలం కొరకు మనం ఏ విధంగా సిద్ధపడాలో కొన్ని దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈ 3 కాలాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మరి పూర్వకాలానికి ఏంటంటే పాపపు శిక్ష నుంచి విడుదల పూర్వకాలం. రెండోది ఏంటి అని అంటే పాపపు శక్తిలో నుంచి విడుదల, పాపపు శిక్షలో నుంచి విడుదల, పాపపు శక్తిలో నుంచి విడుదల, పాపపు సన్నిధిలో నుంచి విడుదల. 3 రకాలైన విడుదలలో మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి చూసుకుందాం. మొట్టమొదటి చూసినట్టయితే మరి తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ ఏముంది? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే పూర్వకాలంలో ఏముంది అని మనం ఆలోచిస్తే, పూర్వకాలాన్ని గురించిన విడుదల ఏ విధంగా ఉంటుంది అంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. సాధారణంగా ఈరోజు మానవులందరూ, ప్రపంచంలో అందరూ కూడా అనుకునేది ఏంటి అని అంటే మనం నీతిగా జీవిస్తే మనము పరలోక రాజ్యం వెళతాం. ప్రతి ఒక్కళ్ళలో ఇది ఉంటుందండి. ప్రతి ఒక్కడికి తెలిసి ఈ రహస్యం ఏంటి అని అంటే మనకంటూ 2 జీవితాలు ఉన్నాయి. మనం యాక్సిడెంట్గా ఇక్కడికి రాలేదు. ఇక్కడ దేవుని ప్రణాళిక చొప్పున భూమి మీద మానవుడిగా మనం అడుగుపెట్టిన మనము ఖచ్చితంగా ఈ మరణం తర్వాత చేరే స్థలాలు 2 ఉన్నాయి. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం.
ఒకటి నరకం, ఒకటి పరలోకం. కాబట్టి ఇక్కడ మానవుడు యొక్క మనస్సు వానికి ఏమి ప్రబోధిస్తుంది అని అంటే, వాడి జ్ఞానం వానికి ఏం ప్రబోధిస్తుంది అని అంటే, నీవు నీతిగా జీవిస్తే, నీవు పవిత్రంగా జీవించగలిగితే నువ్వు పరలోకం వెళతావు. నువ్వు పవిత్రంగా జీవించకపోతే నువ్వు నరకం వెళతావు. ఇది మానవుడి యొక్క ఆలోచన. ఫండమెంటల్ ఆలోచన ఏంటంటే మనం పవిత్రంగా జీవించాలి. అసలు పవిత్రత అంటే ఏంటి? పవిత్రతకు నిర్వచనం అంటే ఏంటి? అసలు నీతి అంటే ఏంటి? ఈ మానవ కల్పితాలతో నీతి పవిత్రత అనుకోవటం కాదు. దేవుని నీతి వేరుంటుంది, మానవుడి నీతి వేరుంటుంది. కాబట్టి ఈరోజు నీకు విడుదల కావాలా అని అంటే నీవు ఖచ్చితంగా దేవుని నీతి ఏంటో తెలుసుకోవాలి. దేవుని నీతి ఏంటో తెలుసుకుంటే తప్ప నీవు లోకపు నీతి ఏంటి అనేది నీకు అర్థం కాదు. దేవుని నీతి ఏంటి అని అంటే, మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనము రక్షించబడింది. కాబట్టి ఇక్కడ చక్కని మాటలు దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో వివరించబడ్డాయి. ఏంటా చక్కని మాటలు అని అంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా అని అంటాడు. అంటే ఇక్కడ ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, మానవ నీతితో చేసిన క్రియల మూలంగా కాకుండా, మానవుడు అనుకుంటున్న పుణ్యాలు, మానవుడు అనుకున్న నీతి పవిత్రత కాకుండా తన కనికరం అంటే దేవుని కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఈ మధ్యలో నేను కొన్ని సంగతులు విన్నా. ఒక సోదరి నాతో మాట్లాడుతూ ఆమె అన్నది ఏంటి అని అంటే, అన్న దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, పెద్ద దైవ సేవకులు చెప్తున్నప్పుడు, అసలు దేవుని వాక్యంలోని మర్మాలు అర్థమవుతున్నప్పుడు మనకి పరలోకంలో దేవునితో సహవాసం చేసే భాగ్యం ఉండదా అనే ఒక డౌట్ వస్తుందన్న. అటువంటి పరిస్థితులు ఉన్నాయి బైబిల్లో. మరి మనం అందరం దేవుని సన్నిధానానికి వెళతామన్నా అని ఆ సహోదరి నన్ను అడిగినప్పుడు ఆమెతో నేను చెప్పిన మాట ఏంటంటే, అమ్మ, మన నీతి దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి సరిపోదు. మరి ఎట్లన్నా అని అంటే, ఆయనే తన కనికరము చొప్పున, అంటే దేవుడే తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అంటాడు. అంటే ఒకడు తిరిగి జన్మించిన తర్వాత దేవుడు వాడికి చూపించిన ఒక చిన్న క్రియ ఏంటంటే, దేవుని మాట వింటున్నాం అంటానికి మనం క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాం అని చూపెట్టే ఒక సందర్భం. అదేంటి అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అంటాం. కాబట్టి దాన్నే మనము బ్యాప్టిజం అని అంటాం. బ్యాప్టిజం ముంచుట అని అర్థం. కాబట్టి మనము పాపానికి మరణించి క్రీస్తులో లేపబడ్డాం. అంటే నీతికి లేపబడటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటి అంటే, దేవుడు తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. కాబట్టి ఇక్కడ మరి ముగ్గురు క్రియలు కనపడుతూ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే, దేవుడు మనల్ని రక్షించటానికి మనల పాత స్వభావాన్ని
మనము విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవటానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును 2000 సంవత్సరముల క్రింద ఈ లోకానికి మానవుడిగా పంపించి ఆయన మరణించి పాపాన్ని జయించి, అంటే మరణం అంటే నేను పాపాన్ని జయించడం అంటే అర్థం చెప్తున్నా. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని జయించి ఆయన పునర్జన్మ సంబంధమైన స్థానం అన్నాడు. అంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనకు సంభవిస్తుంది. అదేంటి అని అంటే పునర్జన్మ సంబంధమైన స్థానం. మనం లోకం ఎదుట, ఎంతో విశ్వాసులు ఎదుట, సైతాను ఎదుట, అందరి ఎదుట నేను దేవుని ప్రణాళిక చొప్పున లోకానికి చనిపోయి క్రీస్తులో లేపబడ్డా అని సాక్ష్యం ఇవ్వటమే పునర్జన్మ సంబంధమైన స్నానం. అది పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. పరిశుద్ధాత్మ మనకు ఎప్పటి నుంచి తిరిగి జన్మ అనుభవం పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత మన స్వభావం మారుతుందంట. మన స్వభావం అంటే అంతరంగంలోనున్న, హృదయంలోనున్న, మనసులో ఉన్న ఆ యొక్క చెడుతనాన్ని విసర్జించే శక్తిని దేవుడు ప్రసాదించేవాడుగా ఉంటాడు. కాబట్టి అక్కడికి ఇంకా ఒక మాట అన్నాడు, మనం ఆయన కృప వలననే నీతిమంతులుగా తీర్చబడి, మనం ఆయన ప్రేమ చేతనే నీతిమంతులుగా తీర్చబడి, నిత్య జీవనం కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు అగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ప్రేమైన సహోదరి, సహోదరుడా, నిజంగా నువ్వు, నేను, మనము ఎంత అదృష్టవంతులం అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడిని మనం ద్వేషించినప్పుడు, దేవుని ప్రణాళికను మనం తిరస్కరించినప్పుడు, దేవుడు మనల్ని విడిచిపెట్టక ఆయన చేసింది ఏంటి అని అంటే, ఆయన మనల్ని ఈ విధంగా ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, నిత్య జీవను కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. కాబట్టి ఇప్పుడు నీకున్న నిరీక్షణ ఏంటి అని అంటే, ఐఆమ్ హోలీ, నేను దేవుని కుమారునయ్యే ఆధిక్యత, అటువంటి హక్కు యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు నాకు అనుగ్రహించిండు అని నువ్వు నమ్మిన ఎడల మరి నువ్వు ఆ దేవుని ప్రణాళిక ప్రకారము మరి ఆ యొక్క దేవుని సన్నిధానానికి నువ్వు చేరగలవు. అంతేగాని నువ్వేదో నీ భక్తి, నీ నీతి, నీ యొక్క క్రియల ద్వారా నేను పరలోక రాజ్యం వెళతా అనే భ్రమలో జీవిస్తే ఎప్పుడూ నువ్వు వెళ్ళలేవు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు జగత్తు పునాదులు వేయక మునిపే నీవు ఈ లోకానికి మానవ జన్మ ఎత్తక ముందే ఈ కార్యాన్ని దేవుడు చేసినట్టుగా మనం చూస్తుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ మనుష్య రూపంలో రాకముందు ఉన్న మనుషుల సంగతి ఏంటి అని అంటే, వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ఈ మరణ, భూస్థాపన, పునరుద్ధానాల తర్వాతనే వాళ్ళు దేవుడు ఉంచిన స్థలంలోకి వాళ్ళు చేర్చబడ్డారు. అంతేగాని ఎవడును ఆయన లేకుండా పరలోక రాజ్యం చేర్చబడలేదు అంటానికి ఖచ్చితమైన రూఢి అయిన సాక్ష్యాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కనుక ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 4 నుంచి చూసినట్టయితే అక్కడ ఏం రాసిందో మనం చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ తెల్లంగా క్లియర్ గా పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ వచ్చిండు. ఏమని రాసిండు అని అంటే, మరి అక్కడ ముందు చూడండి 3వ వచనం నుంచి చూడండి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమా వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి. దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి. అయితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అంటే అర్థమైందో తెలుసా అండి? ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు అని. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన అతన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మనం చచ్చిన వాళ్ళం అంటాడు. ఈ లోకంలో ఈ అనుభవం లేనివాడు, ఏ అనుభవం లేనివాడు? ఈ మారు మనస్సు పునర్జన్మ సంబంధమైన స్నానము చేత రక్షింపబడని వాళ్ళందరూ కూడా ఎటువంటి స్వభావం కలవారట? మనమందరం శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించుచు వారి వలె సుభాషితమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రత అంటే ఇక దాన్ని నేను మాటలతో వర్ణించలేనండి. భయంకరమైనది. మానవుల ఉగ్రత వేరు, దైవోగ్రత వేరు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, నువ్వు పుట్టక ముందే ఆయన ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించబడాలని దేవుడు ఇంత ప్రణాళికను చేస్తే, 2వ వచనం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి నరరూపధారి అయి రావలసిన కారణం ఏంటి అని అంటే, ఆయన నరరూపధారి అయితేనే, రక్తమాంసాలు దాల్చుకుంటేనే దేవుని యొక్క ధర్మశాస్త్రము నెరవేరదు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన మరణించి మరణం ముళ్ళను వెలగొట్టడం ద్వారా మనము నీతిమంతులుగా మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనచ్చు. మన శరీరం అనుసరించి మునుపు ప్రవర్తించుచు అంటాడు. మనం అందరం కూడా దేవుడు లేనప్పుడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నవారమో మనం అందరం కూడా మనందరికి బాగా తెలుసు. కాబట్టి ఆ ప్రవర్తనలో నుంచి మనకు పరివర్తన రాలేకపోయింది. ఆ ప్రవర్తన ఎట్టుండేది అని అంటే, నీ శక్తికి మించేది. కాబట్టి నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన, నేను ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలని, ఆ యొక్క భయంకరమైన స్థితిలో నుంచి నేను దేవునికి ఇష్టడుగా జీవించాలని ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేసిన. కానీ విఫలుడనైపోయినా. మానవ శక్తి సరిపోదు, మానవుడి నీతి సరిపోదు, మానవుడి జ్ఞానం సరిపోదు. కాబట్టి దేవుడే నిన్ను సృష్టించడమే కాకుండా నీకు విమోచన సైతం ఆయన దయచేసిన దేవుడై ఉన్నాడు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
23వ వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అది దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంత న్యాయవంతుడు, దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత కనికరం గలవాడో నీకు అర్థమై ఉంటుంది ఇప్పటికల్లా. ఎందుకంటే పూర్వకాలం మన స్థితి అది కానీ మరి ఇప్పుడేంటి, ప్రజెంట్ వర్తమాన కాలంలో నీ యొక్క పరిస్థితులు ఎట్లున్నాయి, నీ యొక్క జీవితం ఎట్లా నడిపిస్తున్నాడు దేవుడు అనేది మనం కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని అంటాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, సిలువను గూర్చిన వార్త అంటే అర్థం ఏంటి అంటే, మనుష్య కుమారుడు అనగా దేవుని కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు అని అంటే, నశించిన దానిని వెనక్కి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. మనం అందరం ఎందుకు వచ్చినాం అంటే, మనం బ్రతకడానికి వచ్చాం. ఆయన ఎందుకు వచ్చిందంటే మనందరినీ బ్రతికించడానికి వచ్చి, మనందరం పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అనగా బాప్టిజం ద్వారా మనము నమ్మి మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న వాడు రక్షింపబడను అని దేవుని వాక్యం. కనుక పూర్వకాలం చేసిన మన అపరాధములు, మన దోషాలు, మన పాపాలన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆ పాపాలన్నీ క్షమించిండు. కనుక మనం ఎట్లుండాలా అంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. కాబట్టి నశించే వాళ్ళు ఎవరు అని అంటే, సిలువను గూర్చిన వార్త తెలిసి కూడా తెలవనట్టు జీవించేవాళ్ళు. యేసు ప్రభు శిలువ మీద మరణించి తిరిగి లేచి వారి పాపాలని క్షమించిండు అని నమ్మని వాళ్ళకి ఏంటట, మనం దేవుని ఆ శిలువను వెర్రితనము అంటాడు. వెర్రితనము అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కిందనే ఏమంటాడు చూడండి, 20వ వచనంలో ఒక మాట రాసింది, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేసిండట, వెర్రితనముగా చేసి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆలోచించావా? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడ్డ మనకి దేవుని శక్తి అనే గుంపులో ఉన్నావా? లేకపోతే జ్ఞానవంతుడను, శాస్త్రజ్ఞుడను, లోకపు తర్కవ్యాధిని, వీటన్నిటిలో దేవుడి దృష్టికి వాళ్ళందరూ ఎవరంట, వెర్రితనముగా చేసి ఉన్నాడు. వాళ్ళందరి తత్వజ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించిన నాటి నుండి ఏం జరిగింది నీ జీవితంలో అంటే, అమోఘమైన రక్షణ కార్యాన్ని, నీ ఊహల కథనంతా, నీ జ్ఞానానికి మించిన ఆ రక్షణ కార్యం నీ జీవితంలో జరిగిపోయింది. కోట్లు సంపాదించి, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ప్రపంచంలో నువ్వు ఒక పెద్ద ప్రముఖుడైనా దేవుని కృప లేకుండా, దేవుని ప్రణాళిక ప్రకారం కాకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు అని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. కాబట్టి వర్తమాన కాలంలో మనం ఎట్టుండాలా అని అంటే, వెర్రివారంగా ఉండటానికి లేదు, మనము దేవుని శక్తిగా ఉండాలా. మనం ఎట్టుండాలా అంటే,
దేవుని శక్తి వాళ్ళండి. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారు, వారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వారు ఎటువంటి పరిస్థితులను కూడా అధిగమించగల శక్తివంతులు అని లోకం నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే స్థాయిలో నీ ఆత్మీయ జీవితం ఉండాలి. కాబట్టి పౌలు అంటాడు, వ్యాధి అయినా, బాధ అయినా, రోగమైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా, పదమైనా, ఏదైనా అది నన్ను క్రీస్తు ప్రేమ నుంచి వేరుపరచలేదు. ఈరోజు మనకు అన్ని కలిసి వస్తే, అన్ని సౌఖ్యంగా ఉంటేనే మనము దేవుడుగా స్తుతించగలం. మనలో ఏమాత్రం ఏదైనా తక్కువైతే మనం సనుగుడు గునుడు, మన పితరుల నుంచి వచ్చింది మనకు ఆ స్వభావం. కానీ క్రీస్తు యేసులో మనకు రావాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆయన స్తుతించే వారంగా ఉండాలి, ఆయన ఆరాధించే వారంగా ఉండాలి, ఆయన్ని హెచ్చించే వారంగా ఉండాలి, ఆయన్ని పూజించే వారంగా ఉండాలి, ఆయన పాసన్నిధిలో సాగిలపడే వారంగా ఉండాలి. మనం లోకానికి ఏమందించాలా అంటే క్రీస్తు ప్రేమను అందించాలా, క్రీస్తు శక్తిని అందించాలా, క్రీస్తు ప్రభావాన్ని అందించాలా. అందుకే దేవుడు నిన్ను ఆయన ఎన్నుకున్నవాడుగా ఉంటాడు. కాబట్టి మనం వర్తమాన కాలంలో ఈ విధంగా ఉండాలని. ఇంకా యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, యోహాను సువార్త, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి ఇక్కడ ఏమని రాసి ఉంది అని అంటే, ఆయన మాట మనం వినాలంట. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఆ రోజుల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి బైబిల్ మొత్తం నీకు చిలికిస్తే, క్రోడీకరిస్తే నీకు వచ్చే క్రీమ్ ఏంటి అని అంటే, దేవుని మాట నువ్వు వినగలిగితే ఖచ్చితంగా దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు జీవించగలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం మొట్టమొదటి రాజు అయిన సౌలు కూడా ఏం చేయగలిగిందంటే, దేవుని మాట వినలే, దేవుని పక్కన పెట్టేసిండు. అధికారం రాగానే, ఉన్నతమైన స్థితి రాగానే నీ దేవుడైన యెహోవా అన్నాడు. కానీ ఆయన దేవుని మాట ప్రకారము ఆయన చేయనందున దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారుణ్ణి, నా మాట వినేవాడిని నేను ఎన్నుకుంటా అని ఆ సమూయేలు గ్రంథంలో ఆయన చెప్పినట్టుగా మనం చూస్తుంటాం. ప్రేమైన సోదరి సోదరుడా, మరి నీ జీవితంలో ఆయన మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని అంటూ, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోనికి రాక. కాబట్టి ప్రేమైన సోదరుడా, నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే అపరాధాలు, వీటన్నిటికీ ఒకరోజు తీర్పు ఉంది. ఎవరి క్రియలు వారి వెంట వస్తాయి అని బైబిల్ చెప్తుంది. కనుక ఆ తీర్పులోనికి నువ్వు రాకుండా ఉండాలా అంటే, ఆ అన్యాయపు తీర్పు తీర్చబడిన యేసుక్రీస్తు వైపు నువ్వు చూడాలా. నీ యొక్క అపరాధముల నిమిత్తం, నీ పాపముల నిమిత్తం, నీ దోషముల నిమిత్తం ఆయన పాపగ్రహుడుగా చేయబడ్డాడు. ఆయన నలుకొట్టిన దేవునికి ఇష్టమైంది. కాబట్టి అటువంటి గొప్ప కార్యం దేవుడు నీ ఎడలా నా ఎడలా చేసిన వాడుగా ఉన్నాడు. కనుక మనం ఎట్లుండాలా అనంటే, ఆ దేవుని మాట వినాలా. ఇక్కడ అదే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. నేను అండర్లైన్ చేస్తున్నా. జీవము వీడు బతుకున్నాడండి, వీడు చచ్చిపోయాడు అని చాలా మంది చెప్తుంటారు. కానీ దేవుని మాట విన్నవాడట, వాడి మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాడు. వాడిని దాటించాడు యేసుక్రీస్తు ప్రభువు. వాడిని చేపట్టుకొని దాటించి ఉన్నాడు. కనుక ప్రియమైన సోదరులారా, ఈరోజు నువ్వు ఎట్లుండాలా అని అంటే,
ఆ ప్రభు వైపు చూచేవాడిగా ఉండాలా, ఆ ప్రభు వైపు మాట వినేవాడిగా ఉండాలా. ఆయన మాట చొప్పున ఆయన పంపినవాడు అనగా మన ప్రభు అయిన ఆ యెహోవా తండ్రి అన్ని మనం నమ్మాలా. ఆయన అంటాడు, నా మాట విని నన్ను పంపినవాడు ఎవరు పంపారు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి మరి బలిగా అర్పించటకు ఆయన ఈ లోకానికి పంపాడు. కానీ అటువంటి దేవుణ్ణి, అటువంటి ప్రేమమూర్తిని, అటువంటి కరుణా సంపన్నుడైన దేవుణ్ణి నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు నమ్మాలా. అప్పుడే నీకు నిత్యజీవం. నీకు బరువులన్నీ నువ్వు మోయలేని బరువులు నీ మీద మోపలే. ఇప్పుడు మనం ఆలోచిస్తే చూడండి, ఒక్కసారి మనం ఒక రోజుకి ఒక అబద్ధం ఆడితే నెలకి 30 అయితే, సంవత్సరానికి 360 అయితే, మనం ఈ రోజు జీవించే వరకు మన అపరాధం నిర్ణయం కావాలి. ఎంతో భారభరితమైన నీ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు క్షమించి నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడైనందుకు ఆయన మాటను వినేవాడిగా ఉండాలి. దేవుడి మీద వేరే భారం ఏం మోపలేదండి, అని ఏం మోపలే. ఆయనకి నువ్వేం ముడుపులు చెల్లించనక్కర్లే, ఆయన్ని నువ్వేమీ చేయనక్కర్లే, కానీ ఆయన మాట వినమని దేవుని వాక్యం మరి సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ మొదటి వచనాన్ని మనం చూసినట్టయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను. పౌలు గారు చెప్తున్నాడు రోమీయులకు, ఏమని చెప్తున్నాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియును లేదు. నీ పాపాలు క్షమించబడ్డాయి. నీవు శిక్షింపబడటానికి దేవుడిని ఎన్నుకోవాలి, నిన్ను రక్షించుకున్నాడు. కారణం ఏంటి అని అంటే, నీ పాపాలు, నీ దోషాలు, నీ అతిక్రమాలు, నీవు నరక పాత్రుడవైన నిన్ను నిత్యం నరకంలో మలమల మాడుతున్న నీ జీవితాన్ని ఆయన దృష్టించి ఆయన ప్రియ కుమారుల్లో నీ శిక్ష అంతా ఆయన మీద వేసి ఆయన మరి నీకేమిచ్చిందంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను, మనలను విడిపించెను. కాబట్టి మనం ఎట్టుండాలా అంటే, ఈ రోజుల్లో వర్తమాన కాలంలో క్రీస్తు యేసునందు మనం ఉండాలా అంటే, క్రీస్తు యేసునందు ఉండాలి. ఆయన నందు ఉండటం అంటే ఏంటండి? ఏ శిక్షా విధి లేదంటాడు. అంటే నువ్వు అనొచ్చు, అని యేసు ప్రభువు నమ్ముకుంటే నాకు ఏ కష్టాలు రావండి, నాకేది వ్యాధులు రావండి, నాకే వైరస్ తగలవండి అని నువ్వు అనుకుండవచ్చు. కానీ ఇవన్నీ ఆయన ప్రేమకు పోలిస్తే ఇవి ఎన్నదగినవి కావు. ఈ పోరాటం నీవు పొందబోయే ఆ నిత్య జీవానికి ముందు. అందుకని బైబిల్ వాక్యంలో ఉంది, ఆయన క్లియర్గా రాసిండు, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప అధికమైన శోధన నీకు కలుగజేసి తప్పించుకునే మార్గం కూడా నేను చూపెడతా అని దేవుడు నీకు వాగ్దానం చేసిండు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ కరోనా ఏమీయో చేయలేదు, ఏ శిక్షా విధియూ లేదు అంటాడు. కాబట్టి మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చు అంటే, విశ్వాసులు ఎట్టుంటారంటే, విశ్వసించిన వాడు కలవరపడ్డు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సింహము వలె ధైర్యంగా ఉంటాడని దేవుని వాక్యం ఉంది. ఈరోజు ప్రపంచం అంతా పిరికోళ్ళుగా గడగడలాడిపోతున్నారు. ఎందుకోసం? ప్రాణం పోతే ఏంటి, ఏం జరుగుద్ది అని అంటే, వాడు పోతే నిత్య జీవానికన్నా పోవాలా, లేకపోతే నిత్య నరకానికన్నా పోవాలా. కాబట్టి అటువంటి నిరీక్షణ లేని వారిగా ఉన్న వాళ్ళకి ఈ రోజంతా భయమే.
ఈ రోజు కాదండి, ఈ పరిస్థితులు అటు నుంచేమో యుద్ధాలు వస్తున్నాయి, ఇటు నుంచేమో మరి మిడతలు వస్తున్నాయి, ఇటు నుంచేమో కరోనా వస్తుంది, కరోనా. కాబట్టి ఎన్ని 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 వచ్చినా కూడా నీవు క్రీస్తు యేసునందు ఉంటే ఏ శిక్షా విధి నీకు లేదు. క్రీస్తు యేసునందు జీవనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణమ నియమము నుండి నిన్ను నన్ను విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది వర్తమాన కాలంలో మనం ఉండవలసింది. ఇక భవిష్యత్ కాలాన్ని గురించిన కొన్ని సంగతులు మేము ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, మనం ఏ విధంగా ఉండాలా అని అంటే ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన ద్వారా ఉగ్రత. ఏ ఉగ్రత? పాపానికి వచ్చే జీతం మరణం, మరణానికి భయంకరమైన నరకం, రెండవ మరణం. ఎవరుంటారు ఇక్కడ? యేసుక్రీస్తును నమ్మని వారు ఉంటారు అక్కడ. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఉంటారు అక్కడ. కాబట్టి దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క ప్రణాళికను బట్టి మన ఎడల దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అని అంటే రక్షింపబడ్డాం. యు ఆర్ సేవ్డ్. ఎటువంటి పరిస్థితుల్లో నుంచి మనము రక్షింపబడ్డాం. మనము సిలువ విలువ అనగా సిలువ శక్తిని పొంది ఉన్నాం మనం. కాబట్టి సిలువ నీ జీవితంలో అనగా దేవుని యొక్క శ్రమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆ సిలువ మరణం పొందడం ద్వారా నీకు వచ్చింది అంటే మరణాన్ని జయించే శక్తిని ఆయన ఉచితంగా నీకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన మరణపు ముళ్ళును ఆయన విరిచిన దేవుడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం మరి సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానంలో మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచెను, పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఇప్పుడు మన జీవితాన్ని నడిపేయాలి. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపించింది. కాబట్టి అంధకార సంబంధమైన క్రియలను మనం విసర్జించాలి. తేజో సంబంధమైన క్రియలను ధరించుకొని ఎట్లుండాలా తెలుసా అండి? అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు, కామ విలాసములైనను, ఓకిరి చేష్టలైనను, లేకయు, కలహమైనను, మత్సరమైనను, లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము.
మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. కాబట్టి మనము ఇవన్నీ విసర్జించాల్సినవన్నీ కూడా విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంధకార క్రియలను వదిలిపెట్టి విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకుంటే మన జీవితంలో దేవుడు ఈ కార్యం ఎప్పుడో చేసి రక్షణ విడుదల మనకి ఎప్పుడో దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, మరి నీకు ఇట్టి అనుభవం ఉన్నదా? నీకు ఇట్టి నిరీక్షణ ఉన్నదా? నువ్వు నిరీక్షణ లేని వాళ్ళలాగా నీ బ్రతుకు భయంతో నడిపిస్తున్నావా? ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలంటే నీ మనస్సులో దేవుడైన ప్రభువైన దేవుడు మరి నిర్ణయించిన ప్రకారం ప్రభువైన యేసు క్రీస్తులో నీవు నడిపింపబడి అని పరిశుద్ధ పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని. కాబట్టి మనము ఈ లోకంలో ఎవరిని పోలి నడుచుకోవాలా అని అంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నవాడు. కాబట్టి వెలుగు క్రియలు చేయవాళ్ళ, అంధకార క్రియలు కాదు. అంధకార క్రియలు అంటే మనకు తెలుసు పాప క్రియలు. కాబట్టి మన జీవితాన్ని వెలుగుమయం చేసుకోవాలంటే మనం ఏం చేయాలా అంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకున్నట్టయితే మనము దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో మనం జీవిస్తాం. కనుక మనకున్న నిరీక్షణ ఏంటి అని అంటే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధికి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి మన కొరకు అక్కడ ఎంతకాలమో తెలుసండి మీకు, అది అంతము లేని రాజ్యంలో నువ్వు నేను ప్రవేశించే రోజు ఒక రోజు రాబోతుంది. యేసు ప్రభువు వారు ఆయన స్వయంగా సెలవిచ్చాడు, మీకు నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా, లేదా నేనే వచ్చినప్పుడు మిమ్మల్ని మధ్యాకాశానికి ఆకర్షిస్తా. ఎవరండి వాళ్ళు అని అంటే పెళ్లి కుమార్తె అని ఆయన అలంకారప్రాయంగా మనకి చెప్తూ వచ్చిండు. పెళ్లి కుమార్తె కుమారుడి దగ్గరికి ఏ విధంగా తీసుకొని పోతుందండి? ఎన్నో అలంకరణలతో ఎంతో ఆకర్షణీయంగా తీసుకొని పోతా ఉంటుంది. పోతే పెళ్లి కుమారుడు అట్లనే మనం కూడా ఏ అలంకరణ ధరించుకోవాలా? ఆత్మీయ అలంకరణ ధరించుకున్న వారమై ఎక్కడ ఉండాలని సంఘం పెళ్లి కుమార్తె అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ లోకంలో ప్రేమించగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది సంఘమే. కాబట్టి పరిశుద్ధ సంఘములో నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని నువ్వు సిద్ధపాటు కలిగిన దానిపై అయితే దేవుడు యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు సిద్ధపడిన కన్యకలు 10 మంది ఉంటారు. అందులో 5 సిద్ధపడరు, 5 సిద్ధపడతారు. ఈ 5 చీకటి సంబంధులు, 5 వెలుగు సంబంధులు. కనుక వారు సిద్ధపడి మరి పెళ్లి కుమారుడు బూర మోగంగానే మరి వాళ్ళంతా కూడా ఆకర్షింపబడేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఆలోచించు, నువ్వు ఎందుకు జీవిస్తున్నావు ఈ లోకంలో? నువ్వు ఎంతకాలం జీవిస్తావు ఈ లోకంలో? నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు అనేది ఏ గ్రంథం నీకు వివరించగలిగింది? ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇది మానవుడి యొక్క జీవితాన్ని మార్చగలిగిన ఏకైక గ్రంథం. ప్రపంచంలోనే అత్యున్నతమైన అనేక భాషల్లో ముద్రింపబడి అనేక మంది చేతుల్లో ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఉండటానికి కారణం ఏంటంటే ఇది సత్యమైన గ్రంథం. ఇది ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగల గ్రంథం. కనుక ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మానవుల మధ్యలో నివసించను. కనుక ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం
ఏంటి అని అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఇచ్చిండు. ఇది నీ యొక్క ఆత్మీయ జీవితానికి కొలమానాన్ని చూపించే గ్రంథంగా ఉంటుంది. నువ్వు ఏ రకంగా, నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావా, చీకటి సంబంధిగా ఉన్నావా, నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా, నిరీక్షణ లేనివాడిగా ఉన్నావా, నువ్వు ఇంకా పాపిగా ఉన్నావా, పరిశుద్ధుడిగా తీర్చబడ్డావా అని నిర్ణయించేది ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ప్రేమైన సహోదరుడా, సహోదరి, మరి నేను కూడా ఒకప్పుడు మీలాగానే జీవించిన వాడు, కానీ ఇప్పుడు దేవుడు నా మనోనేత్రం తెరిచిన తర్వాత దేవుడు నా కోసం సిద్ధపరిచిన ఆ పరలోకం ఉందని నిరీక్షణతో దేవుడు అంటి పెట్టుకొని జీవించాలనే ఆశతో, తపనతో ఈరోజు ఎంతో మందికి దేవుని వాక్యాన్ని వెదజల్లాలనే తృష్ణతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కనుక ప్రేమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు అశ్రద్ధ చేయబాకు. నీ లోకంలో నీకు ఏమీ లేకుండానైనా నువ్వు బ్రతకొచ్చు, కానీ దేవుని వాక్యం లేకుండా నువ్వు బ్రతకటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి అది ఎంతో దోహదపడేదిగా ఉంటుంది. వారు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పఠిస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుడిలాగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పోలికలో నువ్వు ఈ లోకంలో జీవించినట్టయితే నిత్య జీవానికి నువ్వు కూడా వారసుడైతావని దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఇటు మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, నమ్మకమైన, ఉన్నతమైన నామంలో నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ యొక్క వాక్యాన్ని వెదజల్లినందుకు వందనాలు. నీ వాక్యాన్ని ఎంతమంది అయితే ఆస్వాదించారో, ఎంతమంది అయితే ఆలకించారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నీ ప్రణాళిక చొప్పున వారందరికీ పరలోక రాజ్యంలో స్థానం అనుగ్రహించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మా అందరి కొరకు రక్తాన్ని చిందించి మా పాపాలు క్షమించి, మా పాపాలు ఆ యొక్క శిలువ మరణంలో ఆయన విరిచేసి ప్రభా ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచి ఆ జయాన్ని నమ్మిన వారికి ఉచితంగా ప్రసాదించి, ఈ విధంగా తండ్రి నిరీక్షణ గలవారంగా మేము జీవించడానికి మాకు దోహదపడినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకెవరైతే యేసు ప్రభువును నమ్మలేదో, ఇంకెవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడలేదో వారందరూ ఈ క్షణంలోనే వారు మారు మనసు, తిరిగి జన్మ అనుభవం పొంది పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు పొంది ఈ విధంగా రక్షింపబడి రక్షణ అనుభవంలోకి వచ్చి వారు కూడా నీ ప్రణాళిక చొప్పున నీ యొక్క జీవ గ్రంథంలో వారు పేరు లిఖించే స్థాయిలో వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఉంచుతారని నమ్ముతూ ఘనత, మహిమ, ప్రభావం నీకు అర్పించుకొని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ చాలా వందనాలు.